రాజధాని డెవలప్మెంట్ పేరు మీద జరుగుతున్న వ్యవహారాల మీద మీరేమంటారు? రాజధాని అనేటటువంటిది దాంట్లో నాకు చాలా అభిప్రాయాలు ఉన్నవి. రాజధాని అనేటటువంటిది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటే సరిపోద్ది అనేటటువంటిది నువ్వు అక్కడే పెట్టుకో, కానీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది సరిపోతుంది. అసలు ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదంటారు. అసలు ఇది ఇప్పుడు చంద్రబాబు నేను తప్పుపట్టను, నాకు కూడా అట్లనే ఒక రాజధాని కట్టాలి అని ఉత్సాహం ఉండటం, మంచి పేరు తెచ్చుకోవాలని ఉండటం తప్పేం లేదు. కానీ ఇది సాధ్యమా, సాధ్యం కాదా, ఇది అవసరమా, అవసరం లేదా అనేటటువంటి ఆలోచన శక్తి చేయలేకపోతే అతను అతని యొక్క ఆలోచనకి ఆ స్థాయి కాదంటున్నాను నేను. ఆ స్థాయి అంటే ఆ స్థాయి మనిషి కాదంటున్నాను నేను. అంటే అర్థమైంది మీకు? అర్థం కాలేదా? హైదరాబాదు ఇది సాఫ్ట్వేర్ అనేటటువంటిది వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు, అంతకుముందు బాబుగాను బిల్డింగ్ ఉండే, అదే మనకు పెద్ద పైకాను. అది ఎంత ఒక 30 సంవత్సరాలు చూసాం మన కళ్ళ ముందు. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అదేదో వీరు చేశారని అనుకుంటారు, అది వేరే విషయం. అది వీరు చేసింది కాదు. అది అట్లా అనుకుంటే కుమారస్వామి ఉన్నప్పుడు బెంగళూరు మొత్తం అంతా కూడా ఇది ఇంటర్నేషనల్గా ఫినామినా. హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు అందరూ, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ బిల్డింగ్ రావాల్సి వచ్చినాయి, ఆటోమేటిక్గా అయిపోయింది. అప్పుడు ఏదో ఒకరికి హైజే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు, కట్టారు, అందుకు తప్పితే అప్పుడు స్టార్ట్ అయింది ఇది. సరే అది వదిలిపెట్టండి, దాన్ని అది వదిలిపెట్టి హైదరాబాద్లో అనేక రకాల ఐడిపిఎల్ దగ్గర నుంచి బిహెచ్ఏఎల్ దగ్గర నుంచి ఈసీఐఎల్ దగ్గర నుంచి ఇటువంటి సంస్థలు, తర్వాత 150 సెంట్రల్ యూనివర్సిటీసు, వీటన్నిటికంటే మిలిటరీ వ్యవస్థ, ఇన్ని లక్షల మందికి వాటిల్లో ఉద్యోగాలు, వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళ పిల్లలకి బళ్ళు, వాళ్ళకి కావాల్సిన సామాగ్రికి షాపులు, ఇవన్నీ వాళ్ళ జీవన విధానానికి మళ్ళీ హోటల్స్, ఇవన్నీ కూడా అలా ఏర్పడతాయి. ఏమండి, ఒక నగరం ఏర్పడాలంటే ఈ రకంగా అసలు ఉద్యోగం అనేటటువంటిది ఒకటి బేసిక్ ఉండాలి. ఆ ఉద్యోగులు అక్కడ ఇవాళ జనావాసంలో ఉన్నటువంటి చోట మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలమండి. ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టలేం కదా, ఫార్మా ఇండస్ట్రీ లేకపోతే నీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏది పెట్టినావు. ఇదివరకు ఇబ్రహీంపట్నంలో ఆ రోజున కాబట్టి మనం పెట్టాం, ఇవాళ పెట్టనిస్తారా? సో ఇవి అసలు ఆలోచన లేకపోతే ఉద్యోగాలు రావు. ఇక్కడ సాధ్యం కాదు, నువ్వు అనుకున్నా ఊహించుకున్నా కాదు. అయినప్పుడు నీకు ఇక్కడ మెట్రో రైలు వస్తుందండి. ఎట్లా వస్తుంది? మనం 50 సంవత్సరాల తర్వాత ఒక రింగ్ రోడ్ చూసాం ఇక్కడ, అక్కడ ఇప్పుడు రింగ్ రోడ్ అంటారు. ఎందుకంటున్నారు ఇవన్నీ? అసలు ఎట్లా సాధ్యమండి? మరి చేసేస్తారంటున్నాడుగా. అదే ఇప్పుడు మీలాటాళ్ళు మాలాటాళ్ళు నాకు ఉండి జాకీలు ఎత్తుతూ ఉంటే, జాకీలు అంటే వాళ్ళు చెప్తే మనం రాస్తాం కదా, ప్రచారం చేసేవాళ్ళము. ప్రచారం ఎక్కువ తప్పితే పాపం అక్కడ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు అక్కడ మొత్తం. అక్కడ దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగిందని విపక్షం అంటూ ఉంటుంది. ఆ భూములు కొనుగోలు స్కాము తర్వాత అవి సంగతి అండి. ఉద్దేశం ఏంటంటే నేను ఏదో గొప్ప చేయాలని బయలుదేరాడు. అసలు ఆ ఉద్దేశం యొక్క ఆలోచన స్థాయే చిన్నదంటున్నా నేను. ఆయన స్థాయి ఆలోచించడంలోనే చాలా చిన్నతనంగా ఆలోచించాడు. చిన్నతనం అంటే అది తెలియనటువంటి వ్యవహారం అంట నేను. అది మేధావులు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఆయన కడుతున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి కోపం కాదు నేను, అది బాధ అంతకంటే లేదు. ఈ పార్టీకి 5,000 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి అక్కడే కట్టుకుని ఎక్కడ ఏం పర్లేదు. అసెంబ్లీ టెంపరీ ఏంటంటే అసెంబ్లీ టెంపరీ ఏంటంటే 1000 కోట్లు ఖర్చు. 1000 కోట్లు ఏంటంటే చాలా విచిత్రంగానే అదే మరి అందరం పొగుడుతాము. ఒక్కోసారి మంచి పని చేస్తే పొగుడుతాం.